అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా రియలీ థ్యాంక్స్ ఎ లాట్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ జర్నీ మీ అందరు తెలుసు. లక్కీగా నాకు రావటం, మీ అందరు సపోర్ట్ చేయటం నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలి. యాక్చువల్గా వర్డ్స్ చాలా తక్కువ అన్ని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు. తెలిసినంతవరకు మీకు తెలుసు, తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిదానంగా రాబోయే రోజులు మీ అందరూ కూడా తెలుసుకుంటారని. ఇట్ వాజ్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్. చెప్పగా మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒకటిగా నికార్సైన సామాన్యుడిగా వెళ్ళాం. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాన్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జి కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలామంది జడ్జి కూడా చేశారు, రకరకాలు జరిగినాయి. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ మీకు అర్థమైపోతుంది. ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి? హృదయ మానవం అని పిలవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది ఇక్కడ చూసారు కదా, హృదయ మానవ హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలో నన్ను చూశారు మీరు, హృదయ మానవగా చూశారు, మాస్క్ మ్యాన్గా చూశారు, హరిత హరీష్గా కూడా చూసేశారు. అన్నట్టు హరిత పక్కన ఉన్నారు. ఇంకేం చూడాలి? తర్వాత నా ఉన్న 4 వీక్స్ జర్నీ కూడా మీరు చూశారు. దట్ ఈస్ మీ. చెప్పే కదండి, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. నాకు ఏవి పెద్ద ఛాలెంజెస్ కాదు. ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. జూలై 6th or 7th ఐ డోంట్ నో, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మనకు తెలియకుండా బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తిగా అర్థం కాదు, ఓకే ఊహ కదా మన అందదు అది. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. నిజంగా బిగ్ బాస్కి ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యున్గా ఉంటారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, దేనికి భయపడరు, ముక్సూటిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా. నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూశారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూశారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగిన డెఫినెట్గా కూడా చెప్పేస్తాను. సో నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీరాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటాను. ఆయన నాట్ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా, అలా జరుగుతుందేమో, జరిగింది అది. సింపుల్. అయితే ముందు చాలామంది బయటకు వచ్చినాక నేను చూసా ట్రోల్, గుండంకులు అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వర స్వామికి నీలాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వర స్వామిని అంటారా, వాళ్ళకే వదిలేస్తున్న వాళ్ళ విచక్షణకి గుండంకులు అని పిలుస్తారేమో. నెక్స్ట్ గుండె కూడా ఉన్న అంకుల్ నేను. UNCLE అంటాం కన్నా కూడా UNCOOL, అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే. చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా. నిజంగా ఇదే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేమింగ్ చేయగలను. సెకండ్స్, 2 seconds గుండు చేయించుకొని నాకు 1 second పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వటం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి, ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేమింగ్లో సోల్ షేమింగ్ చేయడం మానేసే. ఒకనప్పుడు సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు. సో మాట్లాడే వాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసాను, అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయమానం అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్. దాట్స్ ఇట్. ఓకే. చప్పలు కొట్టారు అంటున్నారు. రియల్లీ థ్యాంక్ యూ. అయ్యో నేను కుటుంబం అనుకున్నారే. చాలు, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్క్ లేని మనుషులు అనగానే తనూజ పెట్టారు కదా. సో మీకు మామూలుగా ముందు నుంచి తనూజ అనే పేరుతో ఒక కనెక్షన్ ఉంది కదా. సో అలా రిలేటివ్ గా మీరు రిలేట్ అయ్యి అలా పెట్టడం జరిగిందా, లేదా జెన్యూన్ గానే ఫీల్ అయ్యారు? అలా ఫీల్ అవుతా. అసలు ఫస్ట్ ఫుడ్ విషయంలో పెట్టపోయినా సరే ఆమె చూస్తే కడిపిండిపోయింది అనేవాడిగా, అలా అనలేదు కదా. నామినేషన్స్లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా? తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి, మనం ఒకే ప్యూబర్టీ ఏజ్ నుంచి వస్తాము. ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి చిన్న క్రషెస్ లాంటివి, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ కానీ, లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు, దాన్ని ఫామ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు, నా భాగవతాలు అన్నీ తెలుసు, ఆవిడకి నా పాస్ట్ తెలుసు, అన్నీ తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. ఇప్పుడు మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న ఆ ఫీల్ అయితే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు వాళ్ళ రోజున అందరికి పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటెక్స్లో వచ్చింది, జస్ట్ మాట్లాడని అయిపోయింది అంతే. రైట్, చెప్పు. మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే. అండ్ టు బి ఫ్రాంక్, ఒక్క క్వశ్చన్ అందరికీ క్లారిఫై చేయాలి. షూర్, తప్పకుండా. గుండంకుల్ అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు బండాం కదా. ఓకే, చెప్పండి.
మీరు భలే ఆంటీలే ఉన్నారండి. భూతద్దాలా? సరే బండాంటీ చెప్పండి. కాదండి భలే వాళ్ళు మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండె అంకుల్ అని పిలవండి, నేను బండాంటీ అని పిలుస్తా. ఓకేనా? మాట్లాడుకుందాం. లేదండి జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతున్నాం. ఇప్పుడు జర్నలిస్ట్ ట్యాగ్ తీసుకురావద్దు. అలా అయితే ఇప్పుడు నేను సెలబ్రిటీగా అని చెప్పి మాట్లాడాలా? సెలబ్రిటీ మాట్లాడు ఫీల్ అయ్యారు చూసారా? కాదు ఉదాహరణ బ్రదర్ అవకాశం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా ఆ మాట అన్నారు. ఓకేనా బ్రదర్? ఇద్దరు 1 by 1 చెప్పిన మా బదులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్గా అన్నారు కాబట్టి నేను రియాక్ట్. ఓకేనా? మీకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండదు కదా బ్రదర్. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట ఆమె అంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నా. ఉదాహరణ తీసుకున్నా, ఉదాహరణకు మీరు ఫీల్ అయ్యారు. సో నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించానని అనుకుంటున్నారా కదా? మీరు ఫీల్ అయ్యారు కదా? కాదండి. సో ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు మా ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలు అంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండు అంకుల్ అనే మాట నేను అది డెరిగేటరీగా ఫీల్ అవుతాను, తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలంటే కానీ ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకురాను, డ్యాన్స్ చేసే పరిస్థితి తీసుకురాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది. బ్రదర్ థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దాట్. ఓకే అది. సో దయచేసి అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ ఉండదు, అందరు సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తున్నాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరుగా సైలెంట్గా ఉంటారు, ఒపీనియన్ స్టాండ్ తీసుకునేవాళ్ళు కదా. అవునా? చెప్పండి మేడం. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదా? పర్లేదు చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్కులు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీలు తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ని ఎవ్వరు కూడా, ఆ డేర్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఆర్ ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి నన్ను అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షో లోపలికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాళ వరకు నా నోటంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పిన అర్థం చెప్పిన యాజ్ ఇట్ ఈస్. అంటే మింగిల్ అయిపోయి వాళ్ళకి నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా, అక్కడ అన్నగారు కుటుంబం, సంసారం అవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు. షో అనేది ఒక కాంపిటీషన్. అవునా? మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం. అవునా కదా? ఇది నా పర్సనాలిటీ స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే, కానీ వుల్ఫ్ ప్యాక్ అంటాం కదా, వుల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.